డబ్బు కోసం అన్నదమ్ములు తండ్రి కొడుకులు కూడా రోడ్డుపై కొట్టుకునే రోజులివి. అయితే టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మా నాన్న బతికున్నంత వరకు మాకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాదు అని అఖిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆస్తి గొడవలపై అఖిల్ ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టేశారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో నాగార్జున తమకు విధించిన నియమాలను ఆయన వెల్లడించారు. నేను ఉన్నంతకాలం నా నుంచి మీకు ఒక్క రూపాయి కూడా ఫ్రీగా రాదు. మీ సొంత సత్తా, ఓన్ టాలెంట్ తో పైకి రావాలి. కెరీర్ కి నా సపోర్ట్ ఉంటుంది, కానీ ఖర్చులు మీరే చూసుకోవాలి అని స్ట్రిక్ట్ గా చెప్పారట. చిన్నప్పటి నుంచే ఆస్తుల కంటే ఫ్యామిలీ వాల్యూస్, కష్టపడే తత్వాన్ని నాగార్జున నేర్పించారని అఖిల్ తెలిపారు. నాగ చైతన్య సంపాదన ఆయనది, తన సంపాదన తనది అని స్పష్టం చేశారు. రీసెంట్ లెనిన్ సినిమా ఘన విజయంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ తన పుట్టుకకు సంబంధించిన ఒక తమాషా సంఘటనను పంచుకున్నారు. అఖిల్ అమలా గారి కడుపులో ఉన్నప్పుడు అమెరికాలో స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్లు పొరపాటున పుట్టబోయేది పాప అని చెప్పారు. దాంతో నాగార్జున ఎంతో సంతోషపడి కూతురికి నిఖిత అని పేరు కూడా ఫిక్స్ చేసుకుని అమ్మాయి కోసం చాలా షాపింగ్ కూడా చేశారు. తీరా డెలివరీ సమయానికి డాక్టర్లు బాబు అఖిల్ ని చేతిలో పెట్టేసరికి నాగార్జున గారు షాక్ అయ్యారని అఖిల్ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ఏడాది వయసులోనే సిసింద్రి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖిల్ ఆ షూటింగ్ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. రోజులో 10 గంటలు నిద్రపోతే కేవలం 4 గంటలే మెలకువగా ఉండేవాడిని. తను నిద్ర లేచినప్పుడే షూటింగ్ చేసేవారు. కెమెరా వెనుక నిలబడి నాగార్జున నవ్విస్తే ఏడవలసిన సీన్స్ కోసం అమలా గారు కార్ ఎక్కి బై చెప్పి వెళ్లిపోయేవారట. తనకి కొడుకు పుడితే ఖచ్చితంగా సిసింద్రి 2 తీస్తానని, ఈ విషయాన్ని ఇప్పటికే తన భార్య జైనబ్ తో కూడా చెప్పగా ఆమె ఓకే అందని తెలిపారు అఖిల్. ఇండస్ట్రీలో పెద్ద హీరోల కుటుంబాల్లో ఆస్తుల గొడవలు ఉంటాయనుకునే టైంలో కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్తున్న అక్కినేని ఫ్యామిలీ సంస్కారాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అఖిల్ రాబోయే చిత్రాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.